అందరికీ నమస్కారం. జై భారత్, జై జై భారత్. ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు అనేక రకాలుగా కష్టపడుతూ వారి పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ స్థాయి విద్యను వారికి అందించడం కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యానికి కూడా అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమవుతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం, గమనిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉచిత పథకాల వల్ల సామాన్యులకు అవి తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది తప్ప వారు స్థిరంగా సమాజంలో ఎదగడానికి ఏమాత్రం ఆ ఉచిత పథకాల వల్ల దోహదపడవు. కాబట్టి ప్రభుత్వాలు మెరుగైన ఖరీదైన విద్య, వైద్యం ప్రతి పేదవాడికి ఉచితంగా అందించినప్పుడే వాళ్ళు ఆర్థికంగా స్థిరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తు తరాల కోసం మరి ఖరీదైన విద్య, వైద్యం కోసం పోరాటాలు, ఉద్యమాలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. ఆ దిశగా ప్రజలలో మార్పు రావాలని కోరుకుంటున్నా. జై భారత్, జై జై భారత్.